చూడండి అసలు ఎంబెడెడ్ అంటే ఏంటి, అసలు ఎంబెడెడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని చూడండి ఒకసారి. దీనిలో వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ఎక్కడ ఎలా ఉంటుంది జాబ్ ఎలా తెచ్చుకోవాలని చూడండి ఒకసారి. అసలు ఎంబెడెడ్ అంటే ఏంటి, ఒక చిన్న సింపుల్ టాస్క్ చేయడానికి మాత్రం వాడతారు. ఏఎల్ యూనిట్ అంటే ఒక అడిషన్ చేయడానికి క్యాలిక్యులేటర్ లాగా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కంప్యూటర్ డిజిటల్ కెమెరాలో ఏం చేస్తుంది, ఫోటో తీసుకొని దాన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సేమ్ ఒక సింపుల్ టాస్క్ చేయడానికి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో ఏంటి, ఫ్రిడ్జ్ లో మైక్రోకంట్రోలర్ వాడతారు. వాడి ఎంబెడెడ్ అన్ని వాడతారు. వాడి సెన్సార్స్ అటాచ్ చేసుకుని వర్క్ చేస్తుంది ఇది. ఓకే, దీన్ని ఎక్కడ వాడతారు మీకు తెలుసు, అన్నిట్లో వాడతారు. సిడి పేరు డివిడి పెన్ని. నెక్స్ట్ రియల్ టైమ్ గా వాడతారు. ఇంకో విషయం, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎంబెడెడ్ తేడా ఏంటి? ఎంబెడెడ్ అంటే ఏంటి, సింపుల్ టాస్క్ మాత్రం చేసిద్ది. కానీ కంప్యూటర్ లో మనం అన్ని చేస్తాం, వీడియో ఎడిటింగ్ అన్ని సో మెనీ ప్రాసెసింగ్ చేస్తాం. సో ఇది జనరల్ ఎంబెడెడ్ రాదు, కేవలం సింపుల్ టాస్క్ చేసేది మాత్రం వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బాంబు వేస్తాను ఒక చిన్న పర్టికులర్ టాస్క్ చేస్తుంది. అంటే ఏంది, దాన్ని సినిమాలు చూపిస్తూ ఉంటారు. సినిమాల్లో కేవలం బాంబు తయారీ వాడేసి నిప్చి వేస్తారు, దాన్ని వాడతారు ఇది సింపుల్ టాస్క్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ మరి వాషింగ్ మిషన్ లో అంటే ఇది కూడా సింగిల్ టాస్కే, మల్టిపుల్ సింపుల్ వర్క్ మాత్రం ఒకటే, మల్టిపుల్ టాస్క్ ఉంటాయి. ఈ టైంకి ఇచ్చే ఈ టైంకి ఇచ్చే, కానీ దాని వర్క్ ఏంటి, వాషింగ్. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ మొబైల్ ఫోన్ కి ఎంబెడెడ్ తేడా ఏంటి? మొబైల్ ఫోన్ ఫస్ట్ మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయడం, దాని పర్పస్ ఏంటి? మొబైల్ ఫోన్ అంటే మనం కేవలం కమ్యూనికేషన్ వాడతాం, ఫోన్ లిఫ్ట్ చేయడం తీసుకోవడం కోసం, రిసీవింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. అందుకే దీన్ని ఎంబెడెడ్ అనొచ్చు. కానీ మోడర్న్ కూడా అడగొచ్చు, కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉంటుంది సార్ మోడర్న్ మొబైల్ అంటే. మొబైల్ ఫోన్ అప్లికేషన్ ఏంటి, కమ్యూనికేషన్ కోసం మాత్రమే. దానికి వేరే సెన్సార్ అటాచ్ చేశారు, ఓకే, గుర్తుపెట్టుకోండి. వేరే సెన్సార్స్ అటాచ్ చేసి కాంబినేషన్ ఆఫ్ వేరే ఎంబెడెడ్ కెమెరా, వేరే సెన్సార్స్, కాలింగ్ ఫంక్షన్, బట్ ఇట్స్ మెయిన్ పర్పస్ ఇస్ ఇన్ఫర్మేషన్ కాలింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చాలా వాడతారు. స్టాండర్డ్, రియల్ టైము, నెక్స్ట్ హౌసింగ్ అన్నిట్లో వాడతారు. ఓకే, ఇవన్నీ కంపెనీస్ ఇండియాలో ఉన్నవి. ఓకే, నెక్స్ట్ దీనిలో ఇది రావాలంటే ఏమి నేర్చుకోవాలంటే ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్, సి++, అసెంబ్లీ లాంగ్వేజ్, పైథాన్, వెరిలాగ్, ఆల్మోస్ట్ VLS సబ్జెక్ట్స్ రావాలి. దీనికి ఆర్మ్ కూడా రావాలి, చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది ఇదే. నెక్స్ట్ ఏంటి, ఈ వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ అవుట్ గోయింగ్ సెన్సార్స్ కి అటాచ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దానికి కోడింగ్ కూడా రాసుకోవాలి. ఓకే, మీకు ఇది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సి++, పైథాన్, ఆర్మ్, ఇవన్నీ ఇవి. నెక్స్ట్ సేమ్ అదే VLS లాగా దీనికి కూడా ఉంటాయి, సేమ్ అంతే. క్రీస్ బాండ్ ఉంటుంది, 1,50,000 అన్నిట్లో. ఓకే, లెర్నింగ్ స్కిల్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ డిప్లొమా మీకు తెలుసు, జూనియర్ జాయిన్ అవుతారు, 3 years వర్క్ చేసుకుని ప్యారల్గా పార్ట్ టైం చేసుకుని ఇంటర్ క్వాలిఫికేషన్ వెళ్ళిపోండి. సేమ్ ఇదే రోల్, డిప్లొమాలో రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. డిగ్రీ యాడ్ చేసుకుంటా ఉంటే వెనక్కి బరువు వేసుకోవడం మాత్రమే, ఉపయోగం ఏమి ఉండదు. ఎంత చదువుకుంటే నిరుద్యోగం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది బోర్డ్స్. ఓకే, సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇది ఆర్మ్ టీల్ సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్మ్ కోటెక్స్ M4, ఇది ప్రెసెంట్ ఇది నేర్చుకోవాలి, ట్రెండింగ్. ఓకే, చూడండి ఒకతను మా ఫ్రెండ్ ఇది డిజైన్ చేశాడు, ఈ సెన్సార్ అదే డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ ఏం చేస్తుంది, దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్ ఓపెన్ అయితే, దూరం వెళ్తే క్లోజ్ అయిపోయింది. ఓకే, వాడు కంపెనీలో ఏం అడిగాడంటే ప్రాబ్లం అడిగాడు నాకు. ఓకే, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి నాకు ఇవ్వమన్నాడు. తడి చెత్త డ్రై వేస్ట్, వేస్ట్. ఆడేం చేశాడు, 2 సెన్సార్లు పెట్టుకున్నాడు. దీని మీద చెత్త వెట్టిగా ఉంటే ఈ డోర్ ఓపెన్ అయింది, కరెంట్ పాస్ అయ్యి. డ్రైగా ఉంటే డోర్ ఓపెన్ ఈ డోర్ ఓపెన్ అయింది. అలా చూసుకున్నాడు, అలా డిజైన్ చేశాడు. ఇలాంటి టాస్క్ వల్ల వాడికి జాబ్ ఇచ్చారు. ఇది కూడా అంతే, ఏదైనా టాస్క్ ఇస్తే చేయగలరు మీరు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఓకే, నెక్స్ట్ ఈ ఈ సెన్సార్ ఈ బోర్డ్ ని ఈ సెన్సార్ కి అటాచ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి ఇంటర్ఫేస్ మొత్తం. ఓకే, నెక్స్ట్ అనుస్టెక్, ఇది నా ఇన్స్టిట్యూట్. చూడండి యూట్యూబ్ ఛానల్లో ఫిల్ ఫామ్ చేసుకోండి, వాట్సాప్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.